ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. రవాణా వ్యవస్థ ప్రాధాన్యత సోషల్ బీట్స్. 1. జాతీయ రహదారి నెంబర్ 7కు ఇటీవల మార్పు చేసి ఏ నెంబర్ను కేటాయించడం జరిగింది? 44. జాతీయ రహదారి నెంబర్ 7కు ఇటీవల మార్పు చేసి ఏ నెంబర్ను కేటాయించడం జరిగింది? 44వ నెంబరు. జాతీయ రహదారి నెంబర్ 7 ఏ రాష్ట్రాల గుండా పోతుంది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. జాతీయ రహదారి 7వ నెంబర్ జాతీయ రహదారి ఏ రాష్ట్రాల గుండా పోతుంది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. భారతదేశంలోని ప్రయాణికులలో ఎన్నో వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు? ఎన్నో వంతు మంది? 1/5వ వంతు మంది. 3వ క్వశ్చన్ ఏంటి? భారతదేశంలోని ప్రయాణికులలో ఎన్నో వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారంటే 1/5వ వంతు. 4. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా ఎన్ని రైల్వే స్టేషన్లు కలవు? ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా ఎన్ని రైల్వే స్టేషన్లు కలవు? 650 రైల్వే స్టేషన్లు కలవు. 650 రైల్వే స్టేషన్లు కలవు. 5. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి? 6 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 6 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 6. ఆంధ్రప్రదేశ్లో దేశీయ విమానాశ్రయాలు ఈ క్రింది వానిలో ఏ నగరాలలో కలవు? విశాఖపట్నం, తిరుపతి, రేణిగుంట, రాజమండ్రి, విజయవాడ అంటే గన్నవరం, పుట్టపర్తి, కడప. ఆంధ్రప్రదేశ్లోని దేశీయ విమానాశ్రయాలు ఏ నగరాల్లో ఉన్నాయంటే విశాఖపట్నం, తిరుపతిలో రేణిగుంట, రాజమండ్రి, విజయవాడలో అంటే విజయవాడలో కాదు, గన్నవరంలో, పుట్టపర్తి, కడప. 7. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులు ఎన్ని? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులు ఎన్ని? 15. ఎన్ని ఓడరేవులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? 15 ఓడరేవులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 8. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఓడరేవు ఎక్కడ కలదు? విశాఖపట్నం ఓడరేవు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఓడరేవు ఎక్కడుందంట? విశాఖపట్నం ఓడరేవు. 9. ఆంధ్రప్రదేశ్లోని రోడ్లపైన తిరిగే కోటి వాహనాలలో ఇంచుమించుగా ఎన్నో వంతు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి? 3/4వ వంతు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లపై తిరిగే కోటి వాహనాలంట. ఆ వాహనాల్లో ఇంచుమించుగా ఎన్నో వంతు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి? 3/4వ వంతు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. 10. రోడ్డు భద్రత వారోత్సవాలను ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తున్నారు? రోడ్డు భద్రత వారోత్సవాలను ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తున్నారు? జనవరి మొదటి వారం. జనవరి మొదటి వారంలో రోడ్డు భద్రత వారోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. 11. 50 cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలను నడుపుటకు ఉండవలసిన కనీస వయసు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 50 cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలను నడుపుటకు ఉండవలసిన కనీస వయసు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 12. త్రాగి డ్రైవింగ్ చేసే వారికి క్రింది శిక్షలు విధిస్తారు? త్రాగి డ్రైవింగ్ చేసేవారికి ఏ శిక్షలు విధిస్తారు? 1. వాహనాలను సీజ్ చేయడం. 2. జరిమానా విధించడం. 3. లైసెన్స్ను రద్దు చేయడం. తాగి డ్రైవింగ్ చేస్తే ఏం శిక్షలు వేస్తారంట? వాహనాలను సీజ్ చేస్తారు, జరిమానా విధించడం, లైసెన్స్ను రద్దు చేయడం. 13. లైసెన్స్లను ఎప్పుడు రద్దు చేసే అధికారాన్ని ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ అధికారి కలిగి ఉంటాడు? ఎప్పుడు అంటే ఒక వ్యక్తి నిత్యం తాగుబోతు అయినప్పుడు
రిజిస్ట్రేషన్ చేయించకుండా వాహనాలు నడిపినప్పుడు, వాహనాన్ని నేరపూరిత విషయాలకు ఉపయోగించినప్పుడు. ఎప్పుడు అంటే ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ అధికారి లైసెన్స్లను రద్దు ఎప్పుడు చేస్తారంట? ఒక వ్యక్తి నిత్యం తాగుబోతు అయినప్పుడు, రిజిస్ట్రేషన్ చేయించకుండా వాహనాలు నడిపినప్పుడు, వాహనాన్ని నేరపూరిత విషయాలకు ఉపయోగించినప్పుడు అంట. 14. రోడ్డును ఏ విధముగా విభజిస్తారు? రోడ్డును ఏ విధముగా విభజిస్తారు? ఫుట్పాత్, డివైడర్, జీబ్రా క్రాసింగ్. ఫుట్పాత్, డివైడర్, జీబ్రా క్రాసింగ్. 15. ట్రాఫిక్ గుర్తులతో ఆరెంజ్ రంగు ఏమి సూచిస్తుంది? ట్రాఫిక్ గుర్తులలో ఆరెంజ్ రంగు ఏమి సూచిస్తుంది? వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నామని సూచిస్తుంది. వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నామని సూచిస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.